స్కూల్లో ఏమో లీవ్ అని, ఇప్పుడేమో లవ్ అని. నా చుట్టూ తిరగడమేనా నీ పని? సంతోష్ ఇస్ నాట్ ది సేమ్ బాయ్ యు మెట్ ఇన్ స్కూల్. ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాడు. వీడు మారాడని నువ్వు నమ్ముతున్నావు, నేను నమ్ముతున్నాను. వీడు శిశుపాలుడికి గురువు. తప్పు చేస్తాడు, దొరుకుతాడు. మావిడికి ఏమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. మీ వాడు నార్మల్ అవ్వాలంటే తన లైఫ్లో జరిగిన కొన్ని బలమైన సంఘటనల్ని గుర్తు చేయడానికి ట్రై చేయండి. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా నీకు అంకుల్? అసలు గుర్తుపట్టావా నన్ను? ఇందాక నుంచి అతను నన్నే చూస్తున్నాడు. ఎవరు? ఈడెవడో చెప్పలేదే. ఏంటండి ఇది? ముక్కు మొహం కూడా తెలీదు, అలా ముద్దు పెట్టేసింది. వీడికి మనము గుర్తులేదు, అమ్మాయి గుర్తులేదు. ఎలా ఇప్పుడు? మీ సంతోష్ జమ్ అండి. మీరు ఒక్కరే వాడిని కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు సార్. త్వరగా వాడికి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. ఈ అల్లరి ప్రాయంలో చూపుల గాయం నా మనసున మాయం చేసిపోయి, నీ అనుమతి కోసం నా లోపలి మౌనం ఈ ప్రేమకు సాయం చేయగా నా అడుగుల దారి. ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. ఇలాంటి డిస్గస్టింగ్ బ్యాచ్ ని నా కెరియర్ లో ఎప్పుడు చూడలేదు. అలా సారను కూడా పిలిపించుకోవడానికి చిరాకు పడే ఆయనతో నువ్వు మామయ్య అని పిలిపించుకునే స్టేజ్కి వచ్చావురా. నీకు ఆల్రెడీ ఇంకోటితో పెళ్లి సెట్ అయిన తర్వాత నేను వచ్చి ప్రపోజ్ చేస్తే ఎస్ చెప్పావా? ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ గణేష్ వాడి మొదటి పత్రిక ప్రేమించిన అమ్మాయికో దేవుడి దగ్గర పెట్టలేదురా, మీకు పంపాడురా. అదిరా వాడు చేసిన తప్పు. నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఏ రోజైతే ఆ ఒక్క తప్పు వాడు ఒప్పుకుంటాడో ఆ రోజే తనని నేను అల్లుడుగా ఒప్పుకుంటాను. మన జీవితాలు తిరిగి అనుభవించడానికి ఉన్న ఒకే ఒక్క దారి జ్ఞాపకాలు. ఇంతకీ సంతోష్ ఎవరు? బేబీ సినిమాలో ఇంకో హీరో. ఇద్దరు హీరోలా?